భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. నమస్కారం గురుగారు, మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నంలో సూర్య బుధుల సంచారం విశేషమైన శుభాన్ని ఇస్తుంది. సింహరాశిలో కేతువు, కన్యారాశిలో కుజుడు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, మిథునంలో గురు శుక్రుడు. ఇవి ఈ విధంగా గ్రహ సంచార గమనాలున్నాయి. శ్రావణ శుద్ధ నవమి నుండి శ్రావణ శుద్ధ పూర్ణిమ వరకు ఈ వారఫలాల యొక్క బలం కొనసాగుతుంది. 3/8/2025 చంద్రుడు అనురాధ నక్షత్రం దగ్గర సంచారం చేస్తారు. తర్వాత 4వ తారీఖు శ్రావణ సోమవారము ఈశ్వర పూజ. 4/8/2025 ఉదయం 7:28 జ్యేష్ఠ నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటారు. దీన్ని అంటారిస్ అంటారు. దీనిని మనం ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించడమే కాకుండా పంచాంగంలో కూడా చూడొచ్చు. 5వ తారీఖు మంగళవారము 19:07 చంద్రుడు దక్షిణ క్రాంతి అనగా సౌత్ డెక్లినేషన్ 28.5 డిగ్రీల్లో చంద్రుడు ఉంటారు. మంగళవారం 5వ తారీఖు శ్రావణ ఏకాదశి, దీన్నే పుత్రద ఏకాదశి అని అంటారు. 6వ తారీఖు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం దగ్గర, దీన్నే కౌసు బోరియాలిస్ అని కూడా పిలుస్తారు. ఈ నక్షత్రం దగ్గర ఉన్న స్థితిని మనం ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించవచ్చు. 6వ తారీఖు బుధవారము ప్రదోష వ్రతం. 8వ తారీఖు శుక్రవారము సంపదలని ప్రసాదించే వరలక్ష్మీ వ్రతం. 9వ తారీఖు శనివారం రాఖీ పూర్ణిమ, ఋగ్వేద యజుర్వేద ఉపాకర్మ. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ, పంచాంగ, దేవతా సంబంధమైన విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో కుజుడు, 4లో బుధుడు, 3లో శుక్రుడు, ఏకాదశంలో రాహువు. ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. ప్రతి కార్యక్రమంలో ధైర్యం, ఉత్సాహం, శ్రద్ధ అవసరం. ముందుగా తీసుకున్న నిర్ణయాలని జాగ్రత్తగా అమలు చేయాలి. ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా కాలానుగుణంగా లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. వ్యాపారంలో విశేషమైన లాభం గోచరిస్తోంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. దానివల్ల శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి. ప్రతి పనిలో నిబద్ధత అవసరము. ఉత్సాహంగా పనిచేయాలి. ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. దేనికి వెనకడుగు వేయకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేయవలసిన కృషిని మీరు చేయడం ద్వారా మీ సత్ప్రవర్తన శుభ ఫలితాలను అందిస్తుంది. భవిష్యత్ అనుకూలంగా ఉన్నది. ఆర్థిక స్థితి గోచరిస్తోంది. శుభప్రదమైన అభివృద్ధి ఆర్థికంగా లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే వారం మధ్యలోనే శుభం జరుగుతుంది. సొంత నిర్ణయాల కంటే అనుభవజ్ఞుల నిర్ణయాలు కలిసి వస్తాయి. ఏ పని చేస్తున్నా సమిష్టిగా కృషి చేయటం అవసరం. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు ఇష్టదేవతా ధ్యానం చేయటం శుభప్రదం. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? శుభగ్రహాలు యోగిస్తున్నాయి. దానాలతో అవసరం లేదు. గురువుగారు, అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా సూర్య భగవానుడు 3వ రాశిలో, చంద్రుడు సప్తమంలో, ద్వితీయంలో గురు శుక్రులు, ఏకాదశంలో శని, దశమంలో రాహువు. సంపూర్ణమైన శుభాలు సమకూరుతాయి. అద్భుతమైన గ్రహ బలం ఉన్నది.
ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. నిర్మలమైన సంకల్పంతో లక్ష్యాలను ప్రారంభించండి. స్వల్ప ప్రయత్నంతోనే అభివృద్ధినిచ్చే సత్ఫలితాలని చవిచూస్తారు. ఆశయం నెరవేరుతుంది. అధికార యోగం శుభప్రదంగా ఉన్నది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు పరిష్కరించబడతాయి. నూతన ప్రయత్నాలకు అవకాశం లభిస్తుంది. మార్గం సుగమమవుతుంది. ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చర స్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. అనుమానాస్పదమైన విషయాలకు అవకాశం కల్పించవద్దు. దైవబలం సహకరిస్తుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసరమైన ఆలోచనలతో కాలం వ్యర్థం చేసుకోకుండా బాధ్యతాయుతంగా మంచి బుద్ధి బలంతో కార్యసిద్ధిని సాధించే ప్రయత్నం చేయండి. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. వ్యాపారంలో కూడా ఇదే విధంగా స్వయం కృషితో ముందుకు సాగినట్లయితే మేలు చేకూరుతుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? అత్యధికంగా గ్రహబలం సహకరిస్తున్నప్పుడు దానాలతో అవసరం ఏర్పడదు. ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి దివ్యంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో చంద్రుడు, 2లో బుధుడు, జన్మ శుక్రుడు, తృతీయ కేతువు. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగండి. లేకపోతే అనేక విధాలుగా అవరోధాలు ఏర్పడతాయి. నిర్లక్ష్య ధోరణి ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో నష్టాన్ని నివారించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. మొహమాటం లేకుండా కృషి కొనసాగాలి. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే అవరోధాల నుండి త్వరగా బయటపడతారు. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. సహనాన్ని పరీక్షిస్తారు కొందరు. శాంత స్వభావంతో మాట్లాడండి. ఎదుటివారు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వినయపూర్వకంగా ముందుకు సాగండి. వివాదాలకు దూరంగా ఉండాలి. లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది. జన్మ శుక్రయోగము మేలు చేస్తుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశివారు ఇష్టదేవతా ధ్యానం చేయటం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? లక్ష్మీ దర్శనం శ్రేయస్సుని పెంచుతుంది. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? శుభగ్రహాల ఫలితాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలతో అవసరం లేదు. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ద్వాదశంలో శుక్రుడు, తృతీయంలో కుజుడు. ముఖ్య కార్యక్రమాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆచితూచి మాట్లాడాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. ద్వంద్వ భావనలతో ఏ పని చేయవద్దు, ఏది మాట్లాడవద్దు. ఒకటి మాట్లాడితే మరొకటి అర్థమయ్యేట్టుగా ఉండరాదు. స్పష్టత అవసరము. సున్నితత్వం అవసరం. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే విజయం లభిస్తుంది. ఇంట్లో వారితో కూడా సౌకుమార్య స్థితితో ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి. వివాదాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా స్పష్టంగా ఎటువంటి లోపాలు లేకుండా ధైర్యంగా వినయపూర్వకంగా ముందుకు సాగండి. ధనయోగం అనుకూలంగా ఉన్నది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో 1-2 సార్లు పునరాలోచించి ముందుకు సాగాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలి. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఆత్మవిశ్వాసం లోపించకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో శాంతంగా పనిచేయాలి. ఒత్తిడి కలగకుండా సకాలంలో బాధ్యతలని నిర్వర్తించాలి. సున్నితమైన విషయాల్లో లోతుగా ఆలోచించకుండా ముందుకు సాగండి. వ్యాపారంలో కూడా ఇదే విధంగా ధైర్యంగా ప్రవర్తిస్తే ఏ ఇబ్బంది ఏర్పడదు. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మనసులో స్మరించడం మంచిది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ఒక్కసారైనా ఈ వారంలో లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకోవటం మంచిది. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? చంద్రదోషం గోచరిస్తోంది. కొద్దిగా బియ్యం దానం చేయండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి కూడా 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో గురుబలం ముఖ్య కార్యక్రమాల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది. పనుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ప్రణాళికలతో పనులు మొదలుపెట్టండి. సందేహాస్పదంగా ఉన్న విషయాల్లోకి అడుగు పెట్టవద్దు. కార్యం పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించాలి. అనాలోచితంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరితో మాట్లాడవద్దు, యథాలాపంగా ఏది ఆలోచించవద్దు. ఏకాగ్రత సర్వప్రధానం. కాలం వృధా కానియకుండా జాగ్రత్తగా మంచి పనులకై సద్వినియోగం చేసుకోవాలి. అనవసరమైన విషయాలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఎక్కువసేపు ఎవరితోనూ ఎక్కువగా సంభాషించవద్దు. కృషికి తగిన ప్రతిఫలం ధనపరంగా లభిస్తుంది. వస్త్ర ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఆస్తులు వృద్ధి చెందే వీలు కలుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చురుగ్గా సాగుతాయి. గౌరవపూర్వకంగా న్యాయబద్ధమైన పనుల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా బయటపడతారు. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రతిభతో పనిచేస్తారు. వ్యాపారంలో కూడా ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారాగా ప్రోత్సాహవంతమైన పనులు, ప్రతిఫలము ఇవన్నీ కూడా సమకూరుతాయి. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి. విజయం లభిస్తుంది. వారం చివరి భాగంలో ఒక విషయంలో మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శివుణ్ణి దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యము నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో చంద్రుడు, లాభంలో రవి, బుధులు, 6లో రాహువు. ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. అధికారుల నుండి లాభం సూచితం. స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. దేనికోసమై మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో మీకు శుభం జరుగుతుంది. చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకొని సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఈ వారంలో తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారంలో కూడా కలిసొస్తుంది. విశేషమైన బుద్ధిబలం సహకరిస్తుంది. పెట్టుబడుల్లో లాభాలుంటాయి. చంచలత్వం లేకుండా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ నిర్ణయాలని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా, నిర్ణయాలని మార్చకుండా శ్రేష్టమైన కార్యాచరణతో ముందుకు సాగండి. శుభాలు జరుగుతాయి. వ్యాపారంలో పలు రకాలుగా విస్తరించే వీలు కలుగుతుంది. ఆర్థికంగా మిశ్రమకాలం నడుస్తుంది. మొహమాటం లేకుండా ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. జాగ్రత్తలు తీసుకుంటూ శాంతియుత జీవనాన్ని కొనసాగించండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యారాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ఈ నామాన్ని స్మరిస్తూ ఉండండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? దానాలతో అవసరం లేదు. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. దశమంలో రవి, లాభంలో కేతువు, నవమంలో గురు శుక్రులు, షష్ఠంలో ఉపచయగతుడైన శని భగవానుడు. ప్రారంభించిన ప్రతిభని విజయవంతమవుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో నిస్వార్థంగా పనిచేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. కీర్తి పెరుగుతుంది. ప్రతిభతో ముందుకు సాగండి. పెద్దల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. సుస్థిరత ఏర్పడుతుంది. శుభ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. మీ శ్రమ ఫలిస్తుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాటను నలుగురు గౌరవిస్తారు. ఆదర్శవంతంగా మిమ్మల్ని చూస్తారు. ఆర్థికపరమైన లాభం ఉంటుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ధర్మదేవతానుగ్రహ సిద్ధి కలుగుతుంది. శాంతి లభిస్తుంది. వ్యాపారంలో కూడా ఇదే విధంగా ధర్మ ప్రవర్తనతో ముందుకు సాగినట్లయితే కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అవరోధాలు త్వరగా తొలగుతాయి. కార్యసిద్ధి రావడం కోసమే సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది. ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోకుండా ముందుకు సాగండి. వివాదాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తారు కొందరు. విజయమే లక్ష్యంగా ముందుకు సాగడం ద్వారా, కుటుంబ సభ్యుల సూచనలు ఫలించడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారికి అష్టదేవత లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? 5 గ్రహాలు యోగిస్తున్నాయి కనుక లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు.
గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ చంద్రయోగము, ఏకాదశస్థ కుజుడు, దశమ కేతువు, అష్టమ శుక్రుడు. చక్కని శుభకాలం కొనసాగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవాలి. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ విజయాలు సాధించండి. ఎక్కడా సంకోచించవద్దు, దేనికి వెనకడుగు వేయవద్దు. ధైర్యంగా ముందుకు సాగినప్పుడే పనులు పూర్తవుతాయి. మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో పనులు చేయండి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఖర్చులు కూడా మొహమాటం వల్ల పెరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు ప్రకటించండి. వివాదరహితంగా సంభాషించండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా స్వయం కృషితో నిర్ణయాలు తీసుకొని చక్కని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. శ్రేష్టమైన శుభం జరుగుతుంది. వారం మధ్యలో ఒక సమస్యను చాకచక్యంగా ధర్మబుద్ధితో పరిష్కరించే వీలు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. వారాంతంలో శుభంతో కూడినటువంటి ఆనందాన్ని పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సౌర మంత్రాలతో సూర్యుణ్ణి దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. 7వ రాశిలో గురువు, 3వ రాశిలో రాహువు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధగా పనిచేయడం అవసరం. విజయం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సంశయాత్మకంగా ఏ పనులు చేపట్టవద్దు. స్పష్టత చాలా అవసరం. సందిగ్ధంగా ఉన్నప్పుడు వాయిదా వేయండి. తెలియని ఆటంకాలు గోచరిస్తున్నాయి. సమయానుకూలంగా చాకచక్యంగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆవేశంగా స్పందించవద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రతిభతో ఆలోచించాలి. కార్యసిద్ధిని పొందాలి. వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. బుద్ధిబలంతో పనిచేస్తే ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు. స్వధర్మం కాపాడుతుంది. చెడు ఊహించకుండా నిరంతరము ధైర్యంగా లక్ష్యాలను పూర్తి చేయండి. చంచలత్వంతో ఏ పనులు చేయవద్దు. వారం మధ్యలో కొందరు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు. అపార్థాలకు అవకాశం కల్పించకుండా మిత్రుల సూచనలు తీసుకోవాలి. అధిక శాతం మితభాషణం మేలు చేస్తుంది. మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారికి గ్రహదోషం అధికంగా ఉంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ధర్మరాజు సౌర మంత్రాలతో అక్షయ పాత్రను పొందినట్టుగా మీరు కూడా సూర్య అష్టోత్తరాన్ని చదువుతూ సూర్య నమస్కారం ప్రత్యక్షంగా ఉదయకాలంలో చేయండి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్యప్రీతిగా గోధుమలు సమర్పించండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. లాభచంద్రుడు, తృతీయ శని. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ముఖ్య కార్యక్రమాల్లో తప్పనిసరిగా విజయం లభిస్తుంది. పనులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకండి. పనులను వాయిదా వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో మీ కర్తవ్యాలను మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పూర్తి చేయండి. నిర్లక్ష్య ధోరణి వద్దు. మీ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించినట్లయితే శుభాలు జరుగుతాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. చెడు ఆలోచనలకి స్వస్తి పలకాలి. మానసిక ఒత్తిడికి గురి కావద్దు. ఉద్యోగంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి. సామరస్య ధోరణితో ముందుకు సాగండి. ఓర్పును పరీక్షించేవారు ఉంటారు. మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది. పట్టుదలతో పనిచేస్తే ఆటంకాలు వాటంతటవే తొలగుతాయి. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. శాంతంగా సంభాషిస్తే మంచి జరుగుతుంది. నిరంతర సాధనతో లక్ష్యాలు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేయాలి. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా పని చేయండి. విజయాలు వాటంతటవే వస్తాయి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మనోబలంతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మనోబలంతో నవగ్రహాలని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ప్రతి గ్రహం దగ్గర నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి.
కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6వ రాశిలో రవి బుధులు, దశమంలో చంద్రుడు, పంచమంలో గురు శుక్రుడు. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. పంచగ్రహ యోగం బ్రహ్మాండమైన ఫలితాలని ప్రసాదిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. శ్రేయోదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి. మేలు చేసేవారున్నారు. కీర్తి పెరుగుతుంది. ఎప్పటికి ఏది అవసరమో అప్పటికి ఆ పని మాత్రమే చేయండి. అద్భుతమైన తెలివితేటలు సొంతమవుతాయి. ప్రారంభించిన పనులు స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మేలు జరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. పదవీ లాభాలుంటాయి. పెద్దల నుండి గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి. ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో పలు రకాలుగా లాభాలు పొందడానికి అవకాశం కలుగుతుంది. శ్రద్ధాభావంతో పనిచేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడండి. 10 మందికి సహాయం చేసే మనసుతో ముందుకు సాగండి. మీ నుండి కొందరు లాభపడతారు. మీకు లాభం జరుగుతుంది. ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. ఆర్థిక స్థితిగతులు బ్రహ్మాండంగా ఉంటాయి. పెట్టుబడులు మేలు చేస్తాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకునే వీలు కలుగుతుంది. నలుగురిని కలుపుకుపోతూ శుభప్రదమైన ఫలితాలని శాంతంగా మౌనంగా సాధించండి. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. చతుర్థంలో శుక్రుడు, 6లో కేతువు. లక్ష్మీ కటాక్ష సిద్ధి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అవసరాలకు ధనం లభిస్తుంది. ధనాన్ని పెంపొందించుకునే వీలు కూడా కలుగుతుంది. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన శ్రమను అధికంగా చేయండి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా శ్రద్ధ పెంచాలి. ప్రధానంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. తోటివారితో శాంతంగా ఉండాలి. ఏ విషయాన్ని మనసుకు తీసుకొని లోతుగా ఆలోచించి నిరుత్సాహానికి గురి కావద్దు. కాలానుగుణంగా ముందుకు సాగండి. మీ సొంత ఆత్మీయ విషయాలు ఈ వారంలో ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సున్నితంగా స్పందించండి. కృషిని కొనసాగించండి. సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలని మార్చుకుంటూ అవసరాలకు తగ్గట్టుగా ఏది మంచి ఏది చెడు అనేదాన్ని బాధ్యతాయుతంగా ఆలోచించి విజయాలు సాధించాలి. శుభం జరుగుతుంది. ఓర్పు, సహనం, పట్టుదల ఈ 3 మిమ్మల్ని ఉన్నతులను చేస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సూచనలతో సమిష్టిగా ముందుకు సాగితే మంచి జరిగి తీరుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం అత్యుత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించడంతో పాటు శివుడిని కూడా దర్శించండి. త్వరగా విజయం లభిస్తుంది. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నిహోత్రుడికి అర్పించండి. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.